మొత్తానికి రాజ్ తరుణ్ అండ్ లావణ్య కేసులో రాజ్ తరుణ్కి అయితే బెయిల్ రావడం జరిగిపోయింది. ఇక్కడ విషయం ఏంటంటే యాక్చువల్‌గా ఆహ్, రా రాజ్ తరుణ్‌కి ఎందుకు బెయిల్ వచ్చింది? ఆయన ముందస్తు బెయిల్ అప్లై చేసినప్పటికి ఆయనకి ఎందుకు బెయిల్ వచ్చింది అంటే, లావణ్య పెట్టిన కేసు బలంగా లేదు. ఎందుకు లావణ్య పెట్టిన కేసు బలంగా లేదు అంటే, ఈ ఏ లాయర్‌నైతే లావణ్య నమ్ముకుందో ఆ లాయరే కొంప ముంచాడు. బేసికల్లీ ఏం జరిగింది? రీసెంట్‌లీ చట్టం కొన్ని సవరణలు చేసింది. ఏమనంటే ఈ మధ్య కాలంలో చాలా మంది ఆహ్, పెళ్లి అంటే అమ్మాయిని అనుభవించడం కోసమే పెళ్లిళ్లు చేసుకొని మోజుదేరిన తర్వాత విడాకులు ఇచ్చేస్తున్నారు చట్ట ప్రకారంగా. ఇంకా చెప్పాలంటే లీగలైజ్డ్ వ్యభిచారం ఇది. హ్యాపీగా పెళ్లిళ్లు చేసేసుకోవడం, నమ్మించి నాకు నువ్వు నచ్చావు అని చెప్పి ముందుకెళ్ళడం. తర్వాత వి ఏదో చిన్న గొడవ వల్ల విడాకులు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకోవడం. సో, లీగలైజ్డ్ వ్యభిచారం నడిచింది మొన్నటి వరకు. సో, రీసెంట్‌లీ చట్టంలో కొన్ని సవరణలు చేశారు. ఏమని? ప్రేమ పేరుతో కానీ, పెళ్లి పేరుతో కానీ ఆడపిల్లకి దగ్గరయ్యి ఆవిడకి మోసం చేస్తే కనీసం ఒక 10 ఏళ్ల వరకు జైలు శిక్ష ఉంటది. ఇంకా ఆల్‌మోస్ట్ ఆహ్, కొంచెం ఆ లెవెల్‌లోనే జరిమానా గూడా ఉంటదని చెప్పేసి వచ్చింది. మొన్న చట్టం వచ్చింది యాక్చువల్లీ 2024లో నాకు తెలిసి మొన్న మార్చ్‌లోనే వచ్చింది. సో, ఈ విషయాన్ని మర్చిపోయిన ఈ తెలివైన అతి తెలివి లాయర్ ఎవడైతే ఉన్నాడో లావణ్యకి సపోర్ట్ చేసే ఆయన, ముందు లావణ్య పెట్టిన కంప్లెయింట్ కరెక్టే. యాక్చువల్‌గా ఆ కంప్లెయింట్ ప్రకారంగెళ్తే ఖచ్చితంగా రాజ్ తరుణ్‌కి నిజంగా శిక్ష పడుద్ది. ఏమని పెట్టింది? 11 ఏళ్ళు నాతో ఉన్నాడండి లివింగ్ రిలేషన్‌షిప్‌లో. నన్ను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి నాకు 2 సార్లు అబార్షన్ చేశాడు. ఇదిగోండి రుజువు, ఇదిగోండి రుజువు 2 రుజువులు ఉన్నాయి ఆవిడ దగ్గర. మెటీరియల్ ఎవిడెన్స్ కోర్టుకు కావాల్సింది అదే కాబట్టి. నెక్స్ట్ ఆ తర్వాత మూడో ఇష్యూ ఏంటి? ఈ వాయిస్ వినండి, ఈ ఫోన్ కాల్‌లో చూడండి ఎన్ని బూతులు తిడుతున్నాడో. అలాగే నన్ను రోజు రాచి రంపాన పెట్టేవాడు అని కూడా అటాచ్ చేస్తే, ఖచ్చితంగా గృహహింస కేసు కింద, ఇట్లా నమ్మించి మోసం చేసిన కేసు కింద, అత్యాచారం కేసు కింద రాజ్ తరుణ్‌కి రకరకాల సెక్షన్‌ల కింద అండ్ ఈవెన్ నా డబ్బులు కూడా వాడుకున్నాడు అంటే మళ్ళీ 420 కేసు కింద, 508 కేసు కింద ఇన్ని సెక్షన్‌లు పెట్టొచ్చు రాజ్ తరుణ్ పైన. కానీ ఈ అడ్వకేట్ అతి తెలివి వల్ల ఏం జరిగిందంటే, లావణ్య పెళ్లయిందని చెప్పు. పెళ్లయిందని చెబితే, నిన్ను పెళ్లి పేరుతో ఇలా మోసం చేసినందుకు రీసెంట్‌లో ఒక చట్టం వచ్చింది. ఈ చట్టం ప్రకారం ఈయనకు బాగా శిక్ష పడుద్ది అన్నాడు. కానీ ఈ వెధవకి తెలీదు. ఈ చట్టం ఇప్పుడొచ్చింది. ఇక నుంచి ఈ రోజు నుంచి అంటే ఆ చట్టం ఎప్పుడైతే వచ్చిందో, ఆ తర్వాత నుంచి జరిగే కేసులకు అది వర్తిస్తది. ఆల్రెడీ జరిగిపోయిన కేసులకి ఈ చట్టం వర్తించదు. పాత చట్టాలే కంటిన్యూ అవుతాయి. కానీ వీడికి ఆ విషయం తెలియక లావణ్య చేత అలా చెప్పించినందుకు ఇప్పుడు రాజ్ తరుణ్‌కి బెయిల్ ఎలా వచ్చింది? పెళ్లి చేసుకొని నన్ను మోసం చేశాడండి అని చెప్పింది. వీళ్ళకి పెళ్ళైనట్లుగా ఎక్కడ ఆధారాలు లేవండి. ఎవరైనా పెళ్లి చేసినటువంటి వాళ్ళు పురోహితుడో, లేకపోతే దగ్గరుండి పెళ్లి చూసినటువంటి బంధువులో, స్నేహితులో ఎవరైనా సరే చూసాము, అవును నిజమే అని సాక్ష్యం చెప్పిపించండి. లేదు, రిజిస్టర్ మ్యారేజ్ జరిగింది. వీళ్ళతో పాటు సాక్షి సంతకాలు ఎవరైనా చేశారా? వాళ్ళని ప్రవేశపెట్టి ఇది నిజమా కాదా చెప్పించండి. లేదు, దేవుడు సాక్షిగా గుడిలో పెళ్లి చేసుకున్నారా? ఏ గుడిలో చేసుకున్నారు? ఏ రోజు చేసుకున్నారు? అక్కడున్న ఎవరైనా సాక్షులతో ప్రవేశపెట్టండి. అది కూడా కాదు. గ్రాండ్‌గానే పెళ్లి జరిగింది. మా కుటుంబంలోనూ మేము బాగా ఇదిగా తిరిగాము. ఇదిగోండి నల్ల పూసలు అని పెట్టాడు మొన్న లాయర్. దాని ప్రకారంగా చూసుకున్న కుటుంబ సమేతంగా గ్రాండ్‌గా పెళ్లి జరిగితే పెళ్లి శుభలేఖ ఉండాలి. ఇందులో ఏదైనా సరే మాకు సబ్మిట్ చేయండి అని చెప్పేసి ఆ జడ్జ్ అడిగితే, ఇప్పుడు నార్సింగి అంటే ఖచ్చితంగా నన్నడిగితే రాజేంద్ర నగర్ కోర్ట్ వస్తది. సో, ఆ కోర్టు పరిధిలో ఏం జరిగింది? అవతల వాళ్ళు ఎలాంటి సాక్ష్యాధారాలు పెట్టల. పైగా అడ్వకేట్ ఏమడిగాడు? మా దగ్గర అన్ని సాక్ష్యాలున్నాయి. మాకు 2 రోజులు టైం ఇస్తే తెచ్చిస్తాము. మరి ఇన్ని రోజులు ఏం చేశారు? కేసు పెట్టింది ఎప్పుడు? జూలై 5. ఈరోజు ఆగస్టు 9. అంటే ఆల్మోస్ట్ నెల కూడా దాటిపోయింది. టీవీలలో కూర్చొని ఇన్ని ఆధారాలు చూపిస్తున్నారు. ఫోన్ కాల్‌లు చూపిస్తున్నారు, ఇవి చూపిస్తున్నారు. కానీ ఇప్పటివరకు ఏ ఛానెల్‌లో కూడా ఇదిగోండి నా పెళ్లి శుభలేఖ, ఇదిగోండి మా పెళ్లైన వీడియో, పెళ్లైన ఆడియో, లేకపోతే పెళ్లైన ఫోటో అని ఎప్పుడు ఎక్కడా చూపించిన దాఖలాలు లేవు, చూపించలేదు. మరి ఇన్ని రోజులు లేనిది ఇప్పుడు కొత్తగా వస్తదంటే అది ఖచ్చితంగా సృష్టించినటువంటి ఎవిడెన్సే కాబట్టి దీన్ని మేము పరిగణలోకి తీసుకోలేము. మీ ఇద్దరికి పెళ్లైనట్టు ఎలాంటి ఆధారాలు లేవు. అందుకే ఈ అబ్బాయికి మేము బెయిల్ మంజూరు చేస్తున్నాం అని చెప్పి అతని తరపున లాయర్ ఎవరైతే ఉన్నారో మధు శర్మ చాలా న్యాయంగా అతనికి బెయిల్ ఇప్పించాడు. సో, ఇప్పుడు రాజ్ తరుణ్ కేసులో లావణ్య ఓడిపోయింది. రాజ్ తరుణే గెలిచాడు. అండ్ గెలిచాడు అనే విషయం కూడా మనం మాట్లాడడానికి లేదు. వై? బికాస్ ఎప్పుడు రాజ్ తరుణ్ పోటీ పడలా. కాబట్టి ఆయన గెలిచాడు అనే విషయం కూడా మనకు అక్కర్లా. అండ్ ఇక్కడ లావణ్య పరిస్థితి ఏంటి అంటే
లావణ్య ఏం చేసింది, యాక్చువల్‌గా రీసెంట్‌లీ కోర్ట్‌కి వెళ్దాం అనుకుంది. నా గురించి అందరూ సోషల్ మీడియాలో తప్పుగా మాట్లాడుతున్నారు. వాళ్ళందరిని మాట్లాడొద్దని చెప్పండి. నా పర్సనల్ లైఫ్, నా వ్యక్తిగత జీవితానికి ఆటంకం కలుగుతుంది, భంగం కలుగుతుంది అని చెప్పేసి ఒక లెటర్ పట్టుకొని వెళ్ళింది. కోర్ట్ ఏమనింది లాయర్‌ని, "అమ్మా మీ క్లయింట్ ఏదో తీసుకొచ్చాడు ఏంటి" అని ఆ లాయర్‌ని అడిగితే, "అవునండి. నా క్లయింట్ వ్యక్తిగత జీవితము భంగం కలుగుతుంది. అందరూ ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు" అన్నారు. "ఎవరు మాట్లాడారు" అని అడిగితే, వాళ్ళు వీళ్ళు అన్నారు. వాళ్ళెందుకు మాట్లాడారు అని అడిగితే, ఫస్ట్ లావణ్యే వచ్చి బయటేసుకుందండి. అంటే నీ అంతట నువ్వే నీ వ్యక్తిగత జీవితాన్ని బయటేసుకొని, మిగతా వాళ్ళందరిని మాట్లాడుకోవద్దంటే ఎలా అని కోర్ట్ ప్రశ్నిస్తే, లావణ్య ఏం సమాధానం చెప్పుద్ది? సో, ఈ ప్రకారంగా వెళ్ళిన లావణ్యకి న్యాయం జరిగే అవకాశం 100% లేదు. అండ్ నెక్స్ట్, నిన్న రీసెంట్‌లీ ఆ అడ్వకేట్ ఏమన్నాడు అంటే, ఆవిడ తరఫున ఒక రాజ్ తరుణ్ వాళ్ళ అత్తగారు ఎవరో మాట్లాడారండి. చాలా నీచంగా మాట్లాడింది. కుక్కలు కుక్కలతోనే సంసారం చేస్తాయి అనే పదం వాడింది. ఇది చాలా తప్పు. నేను దీన్ని ఖండిస్తున్నా. అయినా నా క్లయింట్‌ని తిట్టే అధికారం ఆవిడకి ఎవరిచ్చారు అని ఆయన మాట్లాడుతున్నాడు. ఒరేయ్ గాడిద! నీ క్లయింట్ ఈరోజు నీ క్లయింట్. కానీ ఆళ్ళు ఆల్రెడీ ఎప్పటినుంచో ఒక రిలేషన్‌లో తెలుసు. ఎంత కాదనుకున్నా, "ఏరా నా కడుపున ఎలా పుట్టావురా నువ్వు నాకే పుట్టావురా నీచుడా" అని ఒక తండ్రి కొడుకునన్నా కూడా పుట్టకుండా పోదు. కోపంలో 100 అంటారు. ప్రతి ఫ్యామిలీలోనూ మాట్లాడతారు. అండ్ ఆ పెద్దావిడ ఎందుకు మాట్లాడింది అంటే, రీసెంట్‌లీ బయటికొచ్చిన కొన్ని ఆడియోలు అవన్నీ, నాకు మగాళ్ళు కావాలి, నాకు అది కావాలనుంది, ఇది చేయాలనుంది, నేను డ్రగ్స్ ఇచ్చాను, ఇట్లాంటివన్నీ విన్న తర్వాత ఇంట్లో ఆడోళ్ళే కాదు, బయట వాళ్ళే చెప్పులు చిప్పులతో తన్నే స్థితికొచ్చింది లావణ్య. ఇంట్లో ఉన్న పెద్దావిడ, "ఒసేయ్ నీకేం పోయే కాలమే" అని చెప్పేసి 100 మాటలు అంటారు. ఖచ్చితంగా అంటారు. వాళ్ళకి ఆ హక్కు కూడా ఉంటది. వాళ్ళే కాదు, ఒక ఊర్లో కూడా మనం తిరిగితే పక్కింటోళ్ళు కూడా వచ్చి, "ఏమయ్యా బుద్ధి లేదా? మీ డ్యాడీ చెప్పినట్టు వినట్లేదేందని" కూడా అంటారు. నువ్వెవడురా నన్ననడానికి అని అనలేము. పెద్దవాళ్ళు ఖచ్చితంగా చెప్తారు. అండ్ దానికి ఏ చట్టాలు అవసరంలా. ఈ అడ్వకేట్ గాడు ఎవడైతే ఇలా మాట్లాడాడో, వాడి కూతురు గనక నిజంగా ఇలా తిరిగితే అప్పుడు ఆ పెయిన్ అతనికి తెలుస్తది. ఈ పెద్దవాళ్ళని అనే కంటే కూడా బేసికల్లీ జరిగిందిది. ఇక లావణ్య విషయానికొస్తే, ఈమెని ఖచ్చితంగా లావణ్య చేసిన తప్పేంటంటే, డే 1 మెంటల్ హాస్పిటల్‌కెళ్ళుంటే ఇక్కడి దాకా వచ్చేదిలా కాదు లావణ్య. అంటే ఫస్ట్ నార్సింగి పోలీస్ స్టేషన్‌కెళ్ళి కంప్లెయింట్ చేసింది. తర్వాత టీవీకెక్కింది. ఈమె సమస్యకి పరిష్కారం దొరకల. ఎప్పుడు ఆగస్ట్ 1 కంటే ముందే లావణ్య ఏమనింది, "నాకు రాజ్ తరుణ్ అక్కర్లేదు" అనింది. నిన్న కాక మొన్న కూడా లైవ్‌లో ఉంది. నీకు ఎవరు వద్దు అన్నావు. నీకు మొన్నటిదాకా నువ్వు పోరాడిందేంటి? నాకు వాడు కావాలి, నాకు వాడు కావాలి, నాకు వాడు కావాలి. మాకు కూడా ఓకే. ఓకే. నువ్వు కొన్నాళ్ళు తిరిగావు, వాడు కావాలనుకుంటున్నావు. మంచిదే విషయం, తప్పేం లేదు. ఎప్పుడైతే నువ్వు వద్దు అనుకున్నావో, ఎందుకు ఆ కేసు రిటర్న్ తీసుకోలేదు, నాకు వాడు వద్దండి అని? అదలాగే ఉంచావు. అయినా మళ్ళీ టీవీ ఛానళ్ళకెక్కి ఏవేవో వాగుతున్నావు. అంటే నీకేం కావాలి? నీకు ఇంకేదో కావాలి. అది ఏంటి? దానికంటూ ఒక క్వెషన్ మార్క్ ఏస్తే అది ఏంటి? పోనీ విల్లా కావాలా? ఇవ్వడానికి ఆయన రెడీగానే ఉన్నాడు. డబ్బులు కావాలా? ఇవ్వడానికి ఆయన రెడీగానే ఉన్నాడు. ఇంకేం కావాలి? దానికి మించి ఇంకేం కావాలి? వాడినేమైనా చంపేస్తావా? అది కూడా చెప్పు, ప్రాబ్లమ్ ఏం లేదు. కానీ నువ్వు వద్దు అన్న తర్వాత కూడా నువ్వు దాన్ని కంటిన్యూ చేస్తున్నావంటే నీకు ఇంకేదో కావాలి. అది ఏంటి అనేది నీకే క్లారిటీ లేదు. అది ఏంటి అనేది అందరికీ క్లారిటీ వచ్చింది. ఏంటంటే, లావణ్య టీవీ ఛానల్‌కి ఎక్కే బదులు, పోలీస్ స్టేషన్‌కెళ్ళే బదులు ఒక్కసారి అట్‌లీస్ట్ వన్స్ మెంటల్ హాస్పిటల్‌ని విజిట్ చేసుంటే, ఈరోజు లావణ్యకి ఈ ప్రాబ్లమ్ వచ్చుండేది కాదు. ఎందుకంటే ఆమెకుంది మానసిక స్థితి. ఇప్పుడు అందరూ కూడా ఇప్పుడేంటి లావణ్యని నాశనం చేయాలనో, కోర్ట్‌లో లావణ్య ఓడిపోయింది, ఆమెకు శిక్ష పడాలనో కూడా అనుకోవట్ల. జాలి పడుతున్నారు. ద ఓన్లీ రీజన్, ఆ పిల్ల మెంటల్లీ డిజార్డర్. ఇప్పుడు రేపటి రోజు వచ్చి నరేంద్ర మోడీ నన్ను మోసం చేశాడని కూడా చెప్తది లావణ్య. నమ్ముతారా? దాని మీద కేసేస్తామా? ఏయలేము. అండ్ లేపు చెప్పండి, ఇందిరాగాంధీ వచ్చి నన్ను వాత పెట్టింది అంటది. ఎక్కడి నుంచి వచ్చింది? ఎలా పెట్టింది? ఈవిడ పెడతది కేసు. అంటే ఇలాంటి వాళ్ళు ఎవరి మీదైనా ఎలా అయినా కేసులు పెడతారు, మానసిక స్థితి బాలేని తరుణంలో.